ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. రైల్వే విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ అతని కుటుంబ సభ్యులే రాజేశ్వరిని చంపారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ రాణా ప్రతాప్ పై దాడి చేశారు. 8 ఏళ్ల క్రితం ఎస్ఐ రాణా ప్రతాప్ తో రాజేశ్వరికి వివాహం జరిగింది. అయితే వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ప్రెజెంట్ రాణా ప్రతాప్ జీఆర్పీలో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ముందు నుంచి కూడా రాణా ప్రతాప్ దురుసుగా ప్రవర్తించేవాడని రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖమ్మంలో ట్రైనీ ఎస్ఐగా ఉన్న సమయంలోనే ఓ చెప్పుల షాప్ కి వెళ్లి గన్ పెట్టి బెదిరించినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. రాణా ప్రతాప్ సోదరుడు కూడా ఎస్ఐ, అదేవిధంగా తండ్రి కూడా గతంలో ఏఎస్ఐగా పనిచేసిన పరిస్థితి మొత్తం పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాణా ప్రతాప్ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో కూడా చెప్పుల దుకాణంలో గన్ బట్టి బెదిరించిన ఘటన ఉంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం రాణా ప్రతాప్ బంధువుల మీద ఇటువైపు బంధువులు దాడి చేశారు. బంధువులిద్దరిది కూడా అంటే రాణా ప్రతాప్ సతేమంది వీళ్ళిద్దరిది కూడా రఘునాథపాలెం మండలమే. రఘునాథపాలెం అని చెప్పింది నీకే బాబు ఓకే. ఎన్నేళ్ళండి పెళ్ళి? 7-8 సంవత్సరాలు సరిగ్గా గుర్తులేదు నాకు. 7-7.5 8 లోపే లేత పిల్ల 33-34 సంవత్సరాల అమ్మాయి. ఎంత చదివించిన, ఎంత కష్టపడి చదివించిన, నాకు చదువు రాకపోయినా భుజం మీద ఎత్తుకొని నా బిడ్డను బడికి దోలా పోయి చదివిస్తే నీళ్ళలో కలిపారు వీళ్ళు. ఎంతకాలం నుంచి గొడవలు ఉంటున్నాయి? పెళ్ళైనాక సంవత్సరం తర్వాత నుంచి గొడవలే. చెప్పుకుంటా లాస్ట్కి వచ్చారు నా బిడ్డ ప్రాణం పోయింది. నిన్న ఈ టైంలో చనిపోయింది హైదరాబాద్ లో. అక్కడ తీసుకురావాలా, దాన్ని తీసుకురాకుండా మమ్మల్ని చూడటానికి పోనీయకుండా ఆడ వాళ్ళ పోలీసు ఇళ్ళకి అక్కడ నుంచి పిలుచుకొని అమ్మాయిని ఆడ ఉంచి నిన్న పొద్దాక ఉంచారు. రాత్రి 11 గంటలప్పుడు అప్పుడు తీసుకొచ్చారు. మాకు ఎందుకు కారణం అంటే ఇక్కడ చెప్పిద్దాం ఏం పోస్ట్ మాసం ఆడ నా చుట్టాలు నా బలగం ఉంటారా? ఆడ ఎవడు ఉంటాడు? హైదరాబాద్ లో పోస్ట్ మార్టం చేద్దామని ఫైటింగ్ మాతోని గాంధీ హాస్పిటల్లో మనకి ఎవడు తెలిసాడా? ఇక్కడైతే బాబు పెద్ద మనిషి మొన్న మనకి పోస్ట్ మార్టం చేసేది అమ్మాయి ఆ కాగితాలు అంటే ఆయన కూడా వచ్చి అడుగుతాడు హైదరాబాద్ వస్తాడు ఆయన అని వాడికి ముండి వేసుకొని రాత్రే జూలూరుపాడు నుంచి ఎస్ఐ గారిని పిలిచి వాళ్ళ తరపు నుంచి ఈడికి తీసుకొచ్చాను. లేకపోతే అక్కడే ఉంది నువ్వు ఇవాళ. ఇవాటికి 5 జూలూరుపాళ్ళనే. ఏం లేదు, వాళ్ళు నలుగురు దాని కారకులు కలిసి కొట్టారు ఇక్కడ బాగా. ఖమ్మంలో కొడితే ఇవ్వ పారిపోయిన నా పెళ్ళం పోయిందని ఈడు పోవాలా ఏమటి పోలే పోయి మందు తాగే ముందు మామ ఒక్కసారి నన్ను గమనించు, ఈ ఒక్కసారి నా మాట విను, ఇల్లు తీసుకో మంచిగా ఉందాం, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ మాట వింటా నేను అంటే నువ్వు 100 కాదు 10 సార్లు చెప్పినా రా అన్నప్పుడు మామ ఇయాటి నుంచి నువ్వు హాయ్ నాకు బాయ్ మామ ఏదో ఇంగ్లీష్లో మెసేజ్ హాయ్ మామ. నా పిల్లం హాయ్ అని పంపించుడే అలిగిపోయింది. ఏమన్నా అయిందా దీన్ని ఉరకాలా పండుకుంటా. చిన్న పిల్ల ఏమో మందాగి మత్తులో పడిపోయిందిగా. ఆ పిల్లకి ఏం తెలుసు? దానికి కూడా పోయాలని ఉరికిందట దొరకకుండా, లేకపోతే దానికి కూడా పోసేయాలని ఉరికితే తప్పించుకొని పోయింది. ఏం పండినాక వచ్చి ఆ నెంబర్ చేస్తే ఫోను లేపిండు, మాట్లాడాడు. ఎవరికి ఫోన్ చేయాలి? ఎవరికి చేయాలి ఫోను? ఎవరికి చేయాలి? నేను అమ్మ బిడ్డ, నా బిడ్డ తండ్రి, నాకు చేయాలి. నా కొడుకు రామగుండంలో ఉంటాడు. ఏం గొడవలు ఉన్నాయి వాళ్ళ మధ్య? ఎవరి మధ్యలో? కొట్టిండు కదా అక్కడ. ఇల్లు కిరాయికి తీసుకొని నేను మా నాయనకి మా అమ్మ కాడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి. నేను మీ నాయన అమ్మ దగ్గర నేను ఉండను. నేను ఇప్పుడు 8 సంవత్సరాలు బయట ఉన్నా. ఇవాళ మన దగ్గర ఉండాలంటే ఎట్టుంటా? పెద్ద కోడలు 6 నెలలు ఎంబస పెట్టారు దాన్ని కూడా పాపం. ఆమె పోయి బయట ఉంది. నేను ఎందుకుంటా పోయి అన్న రాకపోతే ఫోన్ ఎవరికి చేయాలి? నాకు చేయకుండా కొడుకు చేసిండు. వాడికి ఫోన్ నాకు వాడు చేయటానికి గంట పట్టింది. ఫోన్ కలవట సిగ్నల్ లేదు. అదే నాకు చేస్తే నా బిడ్డని ఉరికొచ్చి చేస్తే పోయి నేను బాగు చేయించుకుంటున్నా. మొత్తం మీద ఈ కేసులో అంటే ఆత్మహత్య
ఎస్ఐ భార్య ఆత్మహత్య సంబంధించిన మొత్తం కూడా వివాదం కొనసాగుతున్న పరిస్థితి. తన కూతుర్ని అన్యాయం చేశారని తండ్రి ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భోపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.